తమ్ముడు పక్కనండి అమ్మా. అడిగే మీకు అడిగేగా దయచేసి అందరూ చర్చలోకి వెళ్ళండి. అందరూ చర్చలోకి వెళ్ళండి. అందరూ కూడా వెళ్ళవలసిన పని చేస్తున్నా దారి ఇవ్వండి. అందరూ కూడా వెళ్ళవలసిందిగా చూస్తున్నా దారి ఇవ్వండి. దారి దారి దగ్గర చల్లటానికి ప్రయత్నించేయండి. ఎవరు కూడా మీద చల్లొద్దు, బిషప్ గారి పైన చల్లొద్దు. దయచేసి అందరూ కూడా కింద చల్లటానికి ప్రయత్నం చేయండి.
దయచేసి ఉపదేశ మాస్టారు పాటల పేపర్లోనే తీసుకురండి. పాటల పేపర్లో పంపించాలి. పరిశుద్ధ గుణదల మాతకు శతాబ్ది రాజనాలు, పరిశుద్ధ లోతు మాతకు జయజేలు. క్రీస్తు ప్రభువులో ఆధ్యాత్మిక పునరుద్ధరణ. దయచేసి దారివ్వండి. బిషప్ తండ్రి గారు ఒకసారి ప్రవేశించడం పాడండి. బిషప్ తండ్రి గారు వస్తూ ఉన్నారు. స్వాగతం సుస్వాగతం. దారివ్వండి. దయచేసి ఎవరు పోల్ తలవద్దు. ఒక్క నిమిషం ఆగండి. పాటలు పాడేవారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. పాడు పెట్టండి దయచేసి. దారి దయచేసి రండి. కిందకి రండి. నిదానంగా రండి.
కింద పడి
మీ అందరికీ మా వందనములు. మరియు మన మధ్య విచ్చేసినటువంటి తండ్రి గారైన శ్రీ శ్రీ తెలగతుర్తి జోసెఫ్ రాజారావు పీఠాధిపతులకు ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన హృదయాభివందనములు. ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధ గుణదలమాత పుణ్యక్షేత్ర శతాబ్ది వేడుకలతో పాటు నందిగామ వికారేట్ స్థాయిలో రెవరెండ్ ఫాదర్ పేరం దేవదత్తి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ శుభ సందర్భంగా మన పీఠాధిపతులు సూచించిన అంశాలను ఇప్పటి వరకు నేర్చుకున్నాము. మొదటిగా మన విజయవాడ మేత్రాసనంలో కథోలిక విశ్వాస జీవితం ఒడిదుడుకుల్లో కూడా దృఢంగా ఎదుగుతున్న విధానం. రెండవది, మన కథోలిక విశ్వాస జీవిత పయనంలో తిరుసభ చట్టం యొక్క ప్రాధాన్యత. మూడవది, దేవుని వాక్కు దేవ ద్రవ్యాత్మాల యొక్క ప్రాధాన్యత. నాలుగవది, విశ్వాసుల జీవితంలో గుణదలమాత యొక్క అద్భుత ఆశ్చర్య క్రియల యొక్క ప్రాధాన్యత. ఐదవది, దేవుని సేవలో దైవ ప్రజల యొక్క ప్రాధాన్యత. ఈ యొక్క 5 అంశాలను చాలా చక్కగా, తెలివిగా, అర్థవంతంగా తెలియజేసిన మన గురువులను, మన పీఠాధిపతులు శ్రీ శ్రీ తెలగతుర్తి జోసెఫ్ రాజారావు గారిని గుణదల వృద్ధమాత తన ఆశీస్సులతో నిండుగా నింపాలని, వారి యొక్క తలంపులను, ఉద్దేశములను వృద్ధమాత విజయవంతం చేయాలని ఈ ఆధ్యాత్మిక పునరుద్ధరణ సదస్సుకు కర్త కర్మ క్రియ అయిన తండ్రి గారికి దీర్ఘాయుష్ ఆయురారోగ్యాలు దయచేయమని, మరి ముఖ్యంగా ఇక్కడున్న గురువులను, కన్యాస్త్రీలను క్రీస్తు ప్రభు పేరిట కూడిన మనందరికీ గుణదల వృద్ధమాత ఆశీస్సులు దీవెనలు కలగాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. తండ్రి బిషప్ గారు, ఈరోజు మా నందిగామ వికారేట్ 100 సంవత్సరాల 3 వసంతాల గుణదలమాత పుణ్యక్షేత్ర శతాబ్ది వేడుకలో మనందరినీ దీవించమని, మనందరి కోసం విజయవాడను జరిపించమని, మన కుటుంబాన్ని ఆశ్రయించమని మన బిషప్ తండ్రి గారిని అడుగుతూ, మన వికారం తరఫున మరోసారి బిషప్ తండ్రి గారికి స్వాగతం. తండ్రి గారు, ఇప్పుడు మన బిషప్ గారిని మనందరి కోసం, మన యొక్క వికారంలో ఉన్న 11 దేశాల కోసం, మన కుటుంబాల కోసం ప్రార్థన చేసి దీవించి ఈ విజయవాడను జరిపించమని బిషప్ తండ్రి గారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ అడ్డం ఏడే ఉండాలి. అడ్డం వచ్చింది. నందిగామ వికారేట్లోని ఉన్న 11 లోపలికి రా. విద్యార్థులను వచ్చిన విద్యార్థులందరినీ, వారికి ముఖ్యంగా నా శుభాశీస్సులు. మన మేత్రాసన పరంగా మేము ఏర్పాటు చేసిన ఈ సదస్సులను నిర్వహించి ప్రజలను సమావేశపరిచి వారికి మరియమాత యొక్క ప్రాముఖ్యతను, ఆ భక్తిని వాళ్ళలో ఇంకా ఎక్కువ చేయడానికి చేసిన ప్రోత్సాహానికి మీ అందరికీ నేను ఎంతో కృతజ్ఞతలు. సహోదరులారా, నేను మనపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మరియమాత మన జీవితాలలో గుణదలమాతగా ప్రవేశించింది. అందరూ గుణదలమాతను దర్శించుకొని ఆమె ద్వారా అక్కడ ముఖ్యంగా పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ పండుగల్లో పాల్గొని చాలామంది ఆధ్యాత్మికంగా చాలా మేలులను వాళ్ళు పొందారు. ఆ విధంగా మరియమాత భక్తి మనందరిలో చూసుకుపోయింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో, విజయవాడలోని అన్ని గ్రామాల్లో ఈ భక్తి చాలా ప్రాముఖ్యతను సంపాదించి మన ఆధ్యాత్మిక జీవితాలను నడుపుతూ ఉంది. మన దైనందిన జీవితాలను, ప్రతిరోజు మన జీవితాలను నడుపుతూ ఉంది.
దేంట్లో ఒకదానికి ఆ తల్లిని ఆశ్రయిస్తూ ఉంటాము. ఆ తల్లి మనందరినీ క్రీస్తు ప్రభు చేతులు చేరుస్తుంది. కాబట్టి ఇటువంటి భక్తిభావం మనలో ఉంది. ఇటువంటి భక్తిభావం మనలో ఇంకా పెంపొందాలని. ఎందుకంటే క్రీస్తు ప్రభు సాక్షాత్తు ఆయన చనిపోయే ముందు ఆ తల్లిని మన తల్లిగా ఇచ్చారు. ఆ విధంగా మనందరం ఆ తల్లిని స్వీకరించి ఆ తల్లి నడుపుదల ద్వారా మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని, అలాగే మన సామాన్య జీవితాన్ని, ప్రతిరోజు జీవితాన్ని గడుపుకోవాలని మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాను. ఈ సదస్సు యొక్క ముఖ్యమైన ఉద్దేశం అదే. మనందరిలో ఇంకొకసారి మన ఈ విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకోవాలి. మన విశ్వాసానికి కొంచెం పొదుపు వచ్చేటట్టు చేసుకోవాలి. చేస్తే మన విశ్వాసం కూడా స్థిరంగా ఉండి, గట్టిగా ఉండి, సరైన మనకి మంచి మార్గంలో మనందరినీ నడపడానికి మనకు తోడ్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాము. 1924 సంవత్సరంలో అర్లాటి ఫాదర్ గారు, ఎక్కడో ఇటలీ దేశం నుంచి వచ్చిన అర్లాటి ఫాదర్ గారు గుణదలకొండలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఉన్న ఒక గుహను కనుక్కొని అది మరియమాత స్వరూపానికి అనువైన స్థలం అని గ్రహించి ఆ గుహలో చిన్న ఊర్దుమాత స్వరూపాన్ని మొట్టమొదటిగా ప్రతిష్ఠించి భవిష్యత్తులో చుట్టుప్రక్కల ఉన్న మేత్రాసనాలకు కూడా ఇది ఒక మహాపుణ్యక్షేత్రం అయ్యేటట్టు ఉంటుందని దాన్ని ఆస్వాదించారు. మొదట ఆయన ఇక్కడ ఆ విధంగా స్థాపించి 30 మంది పేద అనాథులకు ఒక వసతి గృహం కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పడం ఆరంభించారు. అదే విధంగా 1933 సంవత్సరంలో 19వ విమోచన శతాబ్దాన్ని పురస్కరించుకొని అన్ని వైపుల నుండి కనబడేటట్లుగా వీరుగా గుణదలకొండపై అప్పుడే ఒక 27 అడుగుల ఒక శిలువను స్థాపించారు. ఈ విధంగా మొదట మరియమాత స్వరూపాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత పైన 27 అడుగుల శిలువను ప్రతిష్ఠించారు. ఈ విధంగా మన విశ్వాసానికి మూలాలైన 2 సంకేతాలు, ఒకటి మరియమాత, రెండవది క్రీస్తు ప్రభుని శిలువను ఆ రోజు ఆ కాలంలో 100 సంవత్సరాల క్రితం గుణదలకొండ మీద ప్రతిష్ఠించారు. ఈ విధంగా ఈ 2 సంకేతాలు మన విశ్వాస సంకేతాలుగా నిలిచిపోయి మనందరికీ విశ్వాస దీపాలుగా, ధ్వజస్తంభాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇవి చక్కని సంకేతాలు అయ్యాయి. ఈనాడు మరియమాత పుణ్యక్షేత్రం 100 సంవత్సరాల వేడుకకు విద్యాలయ పరంగా సంసిద్ధం అవుతున్నామంటే మరియమాత వేడుకల ద్వారా మనం పుట్టిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నామని భావం. మన విశ్వాసం ఇంకా పెంపొందాలి, ఇంకా బలంగా ఉండాలి అని, ఎప్పుడు సడలని పట్టుదలతో ఉండాలని మనందరం ఇది భావం. ఒక సామాన్య పుణ్యక్షేత్రంగా ప్రారంభమైన గుణదలమాత పుణ్యక్షేత్రం ఒక నూతన సంస్కారాన్ని ప్రారంభించింది. క్రైస్తవ దృక్పథంతో పేదవారిని, అలాగే సమాజం అధికారులుగా పరిగణించిన వారిని చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పి, మానవ విలువలను నేర్పి, దైవ భయాన్ని, దైవ జ్ఞానాన్ని, మానవ విలువలను, జీవిత సత్యాలను క్రీస్తు సువార్త ద్వారా వారిని నేర్పించి వేలాది మందిని, ముఖ్యంగా యువతను, వేలాది మందిని, ముఖ్యంగా యువతీ యువకులను బిషప్ గ్రాసీ హై స్కూల్, సెయింట్ జోసెఫ్స్ బోర్డింగ్, సెయింట్ జోసెఫ్స్ ఇండస్ట్రియల్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ స్కూల్ ఫర్ గర్ల్స్, అలాగే టీచర్స్ ట్రైనింగ్ స్కూల్ అనేక సంస్థలు స్థాపించి చాలా మందిని, వేలాది మందిని ప్రయోజకులుగా చేసి సమాజాన్ని చైతన్యవంతం చేసి ఈ పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రం ప్రకటన సంస్థలని కేవలం ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మాత్రమే కాక 2 మేత్రాసన విచారణలో ఉన్న కథోలికులందరికీ ఒక తేజోమయమైన దీపంగా వారిని ఆకర్షించింది. మనకు అలాగే ఏలూరు మేత్రాసనానికి ఈ విధంగా ఒక తేజోమయమైన దీపంగా అందరినీ ఆకర్షించింది. ఇంటిని పాలకి గుణదలమాత పుణ్యక్షేత్రం కథోలిక విశ్వాసాన్ని ఒక పండుగగా చేసుకునే ఒక తావుగా తయారైంది. ఫ్రాన్స్ దేశంలో లూర్దు అనే గ్రామంలో వెలిసిన మరియమాత బెర్నదెట్ సూబియో అనే ఒక పేద బాలికకు 1858 సంవత్సరంలో 18 సార్లు దర్శనమిచ్చిన వాస్తవం కథోలిక సమాజాన్ని ఆ రోజుల్లో గదిలించి వేసింది. ఆ
స్వస్థతలు చేకూర్చే తల్లిగా ప్రపంచమంతటా ప్రసిద్ధిగాంచింది. గుణదలలో ఆ గుణదల పుణ్యక్షేత్రం గుణదల ఆమె పెద్ద పీట వేసి కొండ మొత్తాన్ని, కేవలం ఒక చిన్న గుహనే కాదు, కొండ మొత్తాన్ని ఆ తల్లికి అంకితం చేసింది. మన పుణ్యక్షేత్ర వ్యవస్థాపకులైన ఆనాటి గాసియర్ల వారు, అలాంటి గురువులు శ్రమించిన బెర్తోలి, క్లిప్ప, జాన్ని సహోదరుడు బిఆర్టీ స్వామి వారు ఈ పుణ్యక్షేత్రం మన కథోలిక సంఘానికి ఒక సూచనాత్మక గుర్తుగా, ఒక విశ్వాసాన్ని పెంపొందించే ప్రతీకగా మనకు నిత్యం దేవుడి వైపు మన దృష్టిని సారించే ఒక వెలుగుగా మనందరి మనస్సులో నిలిచిపోయింది. మరి మన హృదయాల్లో మన కోసం దేవుడి సన్నిధిలో విజ్ఞాపనలు చేసే అమ్మగా ఆమె వేడుక మూలంగా మనందరికీ దేవుడి పెద్ద ఆశీస్సులు లభిస్తాయని ఒక పెద్ద నమ్మకం అందరిలో ఏర్పడింది. కాబట్టి ఆ నమ్మకం గత 100 సంవత్సరాలుగా చాలా తరాలు ఇవ్వబడింది. ఈ రోజు మనకి ఏముందంటే మరియ తల్లిలో నమ్మకం ఉంది. ఆ మరియ తల్లి మన కోసం ప్రభుని చెంత వేడుకుంటుందని, అదేవిధంగా మనందరినీ క్రీస్తు చెంత తరలిస్తుందని, ఆమె ద్వారా మన విశ్వాసంలో ప్రవేశిస్తే మన విశ్వాసం గట్టిగా ఉంటుందని ఒక తరం వాళ్ళు ఇంకొక తరం వాళ్ళకు ఈ భక్తిని అందజేస్తూ వచ్చారు. ఈ రోజు మనం ఈ వికారియట్ పరంగా ఈ 100 వసంతాల వేడుకలు చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని దీవెనలు మరియ మాత, గుండెల లూర్దు మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు లభించాలని, మన సంఘాలు, మన కుటుంబాలు, మన సంస్థలు, మన గ్రామాలు దైవాశీస్సులతో ఆయురారోగ్యాలతో దీవింపబడాలని, ప్రజలందరికీ భద్రత, అందరికీ ఐశ్వర్యాలు చేకూరాలని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా వేడుకుందాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల వద్దకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను చేతను చేతను పాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవన చేర్చుగాక. Bye.
నీవు ఇంత పని చేసేది కదా, కనుక జంతువులలోనూ క్రూరమైన మృగములలోనూ నీవు శాపమునకు గురియగులవు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో పాపులవు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య కీరణ వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చిక్కగొట్టుదురు, నీవేమో వారి మడమలను కలుగువు. ఇది ప్రభువుని వాక్కు. Thank you.